హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. ప్రభుత్వం దాదాపు 2 ఏళ్ళు అవుతున్నప్పటికీ చెప్పుకోవడానికి ఏ పథకాలు దిక్కులేనట్టుగా సోషల్ మీడియాలో బయట చేస్తున్న ప్రచారం ఒకటే, సన్నబియ్యం ఇస్తున్నాం, సన్నబియ్యమే మా ప్రభుత్వానికి గేమ్ చేంజర్ లాగా పనికొచ్చే పథకం అని చెప్తున్నారు. ఎప్పుడైతే సన్నబియ్యం పథకం ప్రవేశపెట్టిరో అప్పటి నుంచి దానికి ఇస్తున్నంత ప్రచారం అంతా ఇంత కాదు. వేరే పథకాలు అన్నీ పక్కకు పోయాయి. 6 గ్యారంటీల ఊసులేదు. అసలు ఒక పథకం ప్రవేశపెట్టేది ఎంతవరకు పోతుంది, జనాలకు ఎంత రీచ్ అవుతుంది, దానివల్ల జనం ఎంత మేర లబ్ధి పొందుతారు అనే ప్రచారంలో చాలా వెనుకబడిపోయింది ప్రభుత్వం, కాంగ్రెస్, సోషల్ మీడియా. ఎందుకంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా అయినంత బలంగా అది ఎప్పుడైతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంత బలంగా లేకుండే పట్టించుకోలే కేసీఆర్, కేటీఆర్. ఎప్పుడైతే ఓడిపోయారో అప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్లో విలువ తెలుసుకొని దాని మీదనే పడ్డాడు కేటీఆర్. ముఖ్యంగా నెలకు దాదాపు 3 నుంచి 5 కోట్లు ఖర్చు పెడుతూ ఒక యూట్యూబ్ టీంని, సోషల్ మీడియా టీంని మెయింటైన్ చేస్తున్నాడు కేటీఆర్. కానీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన సోషల్ మీడియాని ప్రభుత్వం రాగానే విస్మరించేశాడు రేవంత్ రెడ్డి. ఆ కాంగ్రెస్ శ్రేణులు పట్టించుకోవడం లేదు. ఎవరో కొంతమంది అభిమానులు, పదవులు వచ్చిన వాళ్ళు, హార్డ్కోర్ కాంగ్రెస్ శ్రేణులు మాత్రమే కొంత ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ సోషల్ మీడియాకు మాత్రం పెద్దగా ప్రచారం చేయడం లేదు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రీసెంట్లీగా రైతు బంధుని స్టార్ట్ చేశారు వానాకాలం సీజన్ పంట కోసం. అయితే గతంలో కేసీఆర్ ఎప్పుడు రైతు బంధు చేసినా కానీ సీజన్ చాలైనాక డబ్బులన్నీ సమకూర్చుకొని మెల్లగా 1 ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఇట్లా వేసుకుంటూ పోయేసరికి ఆ సీజనే పూర్తయ్యేది. అట్లాంటి పరిస్థితులు ఎదురు చూసిన రైతాంగానికి ఆగి స్టార్టింగ్ ట్రబుల్ నేపథ్యంలో కొంత ఎగ్గొట్టుకుంటూ కమిటీలని కొంత కాలయాపన చేస్తూ యాసంగి వానాకాలం సీజన్ ఎగ్గొట్టి మొన్న లాస్ట్ యాసంగిది కూడా 3 ఎకరాలకు మాత్రమే ఇచ్చి ఆపేసి, ఎమ్మెల్సీ కోడ్ వచ్చిందని ఆపేసి ఆ పూర్తిగా దానికి చెక్ పెట్టిన ప్రభుత్వం రీసెంట్లీగా మొన్న మళ్ళీ స్టార్ట్ చేసింది. 3 ఎకరాల వరకు వేసేసింది కూడా. మళ్ళీ 3 నుంచి 5 ఎకరాల వరకు కూడా వేస్తున్నట్టుగా వాళ్ళు సమాచారం ఇస్తున్నారు ప్రభుత్వం నుంచి. అయితే సీజన్కి ఇది ఒక ముందుగా 2 రోజులు ముందుగానే రావడంతో నిజంగా చెప్పాలంటే రైతులు ఆనందంగా ఉన్నారు. గతంలో ఇట్లా సీజన్కి ముందు ఎప్పుడు రాలే కాబట్టి మాకు అప్పులు చేసుకునే పరిస్థితి లేదు. విత్తనాలకు, ఎరువులకు, కూలీలకు ఇవ్వడానికి పైసలు ఉన్నాయి కాబట్టి బయట అప్పులు చేసుకునే పరిస్థితి లేదు. మన ధాన్యం అమ్ముకున్న పైసలు కూడా వాళ్ళ ఖాతాలో 100% మద్దతు ధర పడింది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు బాధ లేకుండా ఈ వానాకాలం సీజన్లో సాగు కొనసాగుతూ వస్తుంది. అయితే దాని మీద ఎటువంటి ప్రచారం లేదు, ఎవరు చెప్పుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళకే నమ్మకం పోయింది కాంగ్రెస్ శ్రేణులకు. ఎందుకంటే మొదటి నుంచి కూడా రైతు బంధుని బాగా ఇబ్బందికరంగా చూస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్. ఎందుకంటే పెద్ద ఎత్తున డబ్బులు, నిధులు దీనికి కేటాయించాల్సిన అవసరం ఉంది. అప్పుడు కేసీఆర్ రాళ్లకు, రప్పలకు, రియల్ ఎస్టేట్ భూములకు ఇచ్చారనే ఒక ప్రచారం చేసి ఎన్నికల్లో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి అట్లాగే అమలు చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఎప్పుడైతే వ్యవసాయ యోగ్యం లేకుండా పడీతిగా ఉన్న భూములన్నిటి తీసేసింది తప్ప 10 ఎకరాలకే దీన్ని కుదించేస్తాం, సీలింగ్ పెడతామని ఏదైతే ప్రచారం జరిగిందో దాన్ని తీసేశారు. అన్ని ఎకరాలకు ఇస్తున్నారు. వ్యవసాయం ఎంత చేసుకుంటే ఎన్ని ఎకరాలకు వ్యవసాయం చేసుకుంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తున్నారు. దీని మీద కూడా విమర్శలు ఎదుర్కొంటోంది కాంగ్రెస్ సర్కార్. ఎందుకంటే ఇది రెడ్డి కాంగ్రెస్గా ముద్రపడిన ప్రభుత్వం. ఎక్కువ మటుకు భూస్వాములు, పెత్తందారులు అంతా రెడ్లే ఉంటారు కాబట్టి తెలంగాణలో ఎక్కువగా ఉన్నారు. 100 ఎకరాలు, ఇంకా 50 ఎకరాలు, 50 ఎకరాల పైన పడి ఉన్న వాళ్ళంతా కూడా రెడ్లే ఉన్న నేపథ్యంలో ఈ రెడ్డి సర్కార్ వాళ్ళకి ఎక్కడ డ్యామేజ్ అవుతుందో 10 ఎకరాలు పెడితే కాబట్టి వాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తుంది. మా వాళ్ళు కూడా తినని బతకని అనే ఉద్దేశంతోనే ఈ సీలింగ్ అనే టాపిక్ని ఎత్తేసిరని చెప్పే విమర్శలు కూడా ఎదుర్కొంది. సరే, ఆ విషయం పక్కన పెడితే రైతు భరోసా విషయంలో ప్రచారం చేసుకోలేని కాంగ్రెస్ శ్రేణులు, అంతకుముందు ఫ్రీ బస్సు విషయంలో అంత గొప్పగా ప్రచారం చేసుకోలేకపోయిన కాంగ్రెస్ శ్రేణులు, గ్యాస్ సబ్సిడీ సంబంధించి కావచ్చు, ఆ తర్వాత గృహజ్యోతి అని చెప్పి 200 యూనిట్లు కాల్చిన ఇంటికి గృహ అవసరాలకు ఫ్రీ కరెంటు విషయం కావచ్చు, దేనికి కూడా ప్రచారం. రుణమాఫీ విషయంలో అయితే అటర్ ఫ్లాప్ అయిపోయింది. దాదాపు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన సర్కార్ అపవాదే మూట కట్టుకుంది తప్ప రైతాంగం నుంచి బాగా చేసినావు, కేసీఆర్ చేయలేని పని నువ్వు బ్రహ్మాండంగా చేసినావు, 2 లక్షల లోపు రుణాలు మంచి మాఫీ చేసినావు వచ్చిన ఏడాదిలో అని చెప్పుకున్న రైతు లేడు, వీళ్ళు ప్రచారం చేసుకుంది లేదు. ఇంకా ఏ వేదిక మీదకి పోయినా కానీ ఇంకా రుణమాఫీ కాలేదు, ఇంకా కొంత ఉంది అని చెప్పుకోవడం తప్ప 100% రుణమాఫీ చేసినామని మాత్రం ఎక్కడ చెప్పుకోవడం లేదు. అట్లా ఈ పథకాల్లో 1000 కోట్లు ఖర్చు పెట్టిన పథకాలన్నింటి పక్కన పెట్టేసి ఒక సన్నబియ్యం పథకాన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్నది కాంగ్రెస్ సర్కార్. సన్నబియ్యం అనే ఆలోచన కేసీఆర్ సర్కార్లోనే కేసీఆర్ చేసిండు. ఇంకా రేపో మాపు అవుతుంది. నిజంగా చెప్పాలంటే సన్నబియ్యం పథకం కొంత మేలు చేసినప్పటికీ అది పెద్ద మహత్తరమైన
అద్భుతమైన పథకం ఏమేం కాదు. దాంట్లో అవకతవకలు ఉన్నాయి, అమ్ముకుంటున్నారు. రైసు సన్న బియ్యంలో రీసైక్లింగ్ చేసి అమ్ముకునే వాళ్ళు డైరెక్ట్గా రైస్ మిల్లకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. తినేవాళ్ళు తింటున్నారు, అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటున్నారు. కాకపోతే కొద్దిగా దొడ్డి బియ్యం ఎట్లయితే అమ్ముకున్నారో కొంత తగ్గింది తప్ప ఇదేదో పెద్ద బ్రహ్మాండమైన పథకం అని చెప్పే రీతిలో ప్రచారం చేసుకోవడం. ఇక పేదవాడి కడుపు నిండా అన్నం పెడుతున్నాం, వాళ్ళ ఇళ్ళకి పోయి కూర్చొని సన్నబియ్యం అన్నం తింటున్నాం అని విపరీతమైన మరీ అతిశయోక్తి, టూ మచ్ డ్రామా ఆడుతుంది తప్ప దీనివల్ల జనాలకు అంత పెద్దగా ఇది ఎక్కడ లేదు. ఎందుకంటే పెరిగిన ధరలు, అలా పప్పులు, ఉప్పులు, కూరగాయలు, మటను, చికెను, నూనె అన్నీ పెరిగిపోయి ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ఫ్రీగా సన్నబియ్యం ఇస్తున్నాం. ఇక అదొకటే బుక్కుండ్రి, సన్నబియ్యం బుక్కుండ్రి, అదే అన్నం తినురి అన్నట్టుగా మాట్లాడితే కూడా జనాలకు అదేమి ఎక్కడే లేదు. కాకపోతే ఏంటంటే దొడ్డు బియ్యం కాదు సన్నబియ్యం వస్తుంది, దాంట్లో నూకలు ఉన్నాయి, అవన్నీ మెరుగులు ఉన్నాయి, దాని బాధ దానికి ఉంది. కానీ కాంగ్రెస్ సర్కార్ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే వేరే ఏమి చెప్పుకోకుండా సన్నబియ్యం అంటే ఇది ఒకటే మమ్మల్ని ఇంకా వచ్చే ఎలక్షన్స్లలో లోకల్ బాడీ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్స్, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో సన్నబియ్యమే బతికిస్తుందనే విధంగా ప్రచారం చేసుకోవడం మాత్రం చాలా ఎబ్బెట్టుగా, చాలా హాస్యాస్పదంగా, వికారంగా, చూసే వాళ్ళకి కూడా నవ్వుకునే విధంగానే ఉంది. ఎందుకంటే గేమ్ చేంజర్ అనే పేరు పెట్టారు దానికి. సన్న బియ్యం పథకం గేమ్ చేంజర్ అంటే ఇది గేమ్నే చేంజ్ చేస్తుంది, సర్కారుకు అంత పెద్ద సపోర్ట్ చేస్తుందని అనుకుంటారు తప్ప వీళ్ళు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో జనాల నాడి తెలుసుకోవడంలో ఇంకా విఫలమవుతా ఉన్నారు. చెప్పుకోవడానికి 2 ఏళ్ళు గడుస్తున్న ఈ పథకాన్ని అద్భుతంగా ప్రవేశపెట్టడం, జనాల మనసు చూరగొనడం, ఇంకా ఉన్నాయి చేస్తామని చెప్పి నమ్మకం కలిగించడంలో మాత్రం అటర్ ఫ్లాప్ అయిపోయింది రేవంత్ రెడ్డి సర్కార్.